ఫ్రెండ్స్, ఇప్పుడు సోషల్ మీడియా ఒక్క ఫోటో వైరల్ యుద్ధం జరుగుతుంది అన్నమాట. ఇది నిజంగా స్పిరిట్ షూటింగ్ లీకా లేక ఇంకో ఏఐ? కానీ ఏది ఏమైనా ఒక్క ఫోటోతోనే ప్రభాస్ ఫ్యాన్స్ నరాలు కట్టేయేలా టెన్షన్లోకి వెళ్ళిపోయారు భయ్య. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ఈ కాంబో అనౌన్స్ అయిన రోజు నుంచే ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న ఈ లీక్ పిక్ చూశాక వంగ గాడ్ హార్డ్ కుకింగ్ చేస్తున్నాడు, అది ప్రభాస్ కాదు కిరణ్ రాజ్ అని కొందరు ట్రోల్ చేస్తున్నారు. అసలు ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఈ ఫోటోలో ఫేస్ మీద ఎమోజీ పెట్టేసరికి సోషల్ మీడియా మొత్తం సిఎస్ఐ ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఎవడో షోల్డర్ యాంగిల్ చూసి ఏఐ రా అంటున్నారు, ఇంకొకడు షర్ట్ హార్డ్ ఒక సైడ్ షోల్డర్ ఒక సైడ్ బాడీ ఉంది అని అంటున్నారు. మరికొందరు అయితే ఉంగా చెప్పురా, నిజంగా ఇది నిజమా కాదా, ఏఐ నరాలు కట్ అవుతున్నాయి అంటూ లిటరల్లీ బెగ్గింగ్ చేసుకుంటూ అడుక్కుంటున్నారు. కానీ ఫ్రెండ్స్, మొత్తం చూస్ లో మనం ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఒక లీక్ ఫోటోకి ఈ లెవెల్ రియాక్షన్ వస్తే రేపు అఫీషియల్ గ్లిమ్స్ పడితే ఇంటర్నెట్ ఏ స్థాయిలో ఎక్స్ప్లోడ్ అవుతుంది ఇమాజిన్ చేసుకోండి. అదే ఇప్పుడు స్పిరిట్ మీద ఉన్న హైప్. మరి ఈ లుక్ గురించి మాట్లాడితే కొంతమంది సేమ్ రాజాసాబ్ లుక్ లాగే ఉంది అంటున్నారు. ఇంకొందరు రణబీర్ యానిమల్ స్టైల్ రిపీట్ చేస్తున్నాడు వంగా అని కామెంట్ చేస్తున్నారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే వంగా సినిమాలో హీరో లుక్ అనేది ఫైనల్ గేమ్ కాదు భయ్య. ఆ క్యారెక్టర్, యాటిట్యూడ్, రేంజ్, స్క్రీన్ ప్రెజెన్స్ అదే అసలు వెపన్. యానిమల్ రిలీజ్ ముందు కూడా చాలా మంది రణబీర్ బియర్డ్ లుక్ ఏంటి అన్నాడు. కానీ థియేటర్లో ఎంట్రీ సీన్ పడిన తర్వాత అదే లుక్ కల్ట్ అయిపోయింది. ఇప్పుడు స్పిరిట్కి కూడా అదే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వంగా చూపించే క్యారెక్టర్స్లో నార్మల్గా కనిపిస్తారు హీరోస్, కానీ వాళ్ళలో ఉండే మ్యాడ్నెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ లీక్ లో పంచకట్టు తెలుగు అట్రీ వైబ్ కనిపించింది. కొందరు కామెంట్స్ చేస్తున్నారు, ఇది కనుక నిజమైతే మాత్రం ఇది చాలా పెద్ద మ్యాటర్. ఎందుకంటే యానిమల్ లో పంజాబీ కల్చర్ ని ఎంత రాగా చూపించాడో డైరెక్టర్. అలాగే ఇప్పుడు తెలుగు నేటివిటీని అగ్రెసివ్ మాస్ స్టైల్లో చూపిస్తే నార్త్ ఆడియన్స్ కి కంప్లీట్లీ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ తెస్తుంది. ఇక్కడే స్పిరిట్ గేమ్ మారిపోతుంది. మరి ఇంకా ఫన్నీ విషయం, కొంతమంది ప్రభాస్ హైట్ తగ్గాడా అంటున్నారు. ఫ్రెండ్స్, ఇది కెమెరా యాంగిల్ అయి ఉండొచ్చు, డూప్లికేట్ అయి ఉండొచ్చు, లేదా ఏఐ జనరేట్ చేసింది అయి ఉండొచ్చు. కానీ సోషల్ మీడియాలో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ డ్యూటీ ఎక్కేసింది. హే గ్రోక్ స్మైలీ చేసి, ఫైర్ ఎమోజీ రిమూవ్ చేసి, డిలీట్ చేయి అంటూ జనాలు లిటరల్లీ ఇన్వెస్టిగేషన్ చేసేస్తున్నారు. అసలు ఇది అఫీషియల్ లీక్ కాదు, ఫ్యాన్ మేడ్ అయి ఉండొచ్చు, ఏఐ జనరేటెడ్ అయ్యొచ్చు, సెట్ ఫోటో అయి ఉండొచ్చు, లేదా హైప్ క్రియేట్ చేయడానికి డిలేబిలిటీ వదిలిన పిక్ కూడా అయి ఉండొచ్చు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, స్పిరిట్ మీద క్యూరియాసిటీ డేంజరస్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా మాన్స్టార్. బాహుబలి తర్వాత వచ్చిన క్రోజ్ ఇంకా తగ్గలేదు. సలార్ తో మాస్ తిరిగి పోస్ట్ చేశాడు. ఇప్పుడు అదే ప్రభాస్ ని అర్జున్ రెడ్డి యానిమల్ తీసిన వంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇది ఆర్డినరీ కాంబో కాదు. ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే ప్రభాస్ కెరీర్ లో మాస్ మోస్ట్ వైలెంట్ కల్ట్ ఫిలిం అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వంగా హీరోలను దేవుళ్ళగా చూపించాడు, పిచ్చెక్కించిన మనుషుల్లా చూపిస్తాడు. అదే ఆడియన్స్ కి కిక్ ఇస్తుంది. ఇంకా చాలా మంది ఒక డౌట్ అడుగుతున్నారు, స్పిరిట్ కి స్పెషల్ లుక్ ఉండదా అని. కానీ హానెస్టీ చెప్పాలంటే ప్రభాస్ స్ట్రెంత్ మేక్ ఓవర్ లో కాదు, ఔరాలో ఉంటుంది. ఆడు స్క్రీన్ మీద నడిచినా సరిపోతుంది థియేటర్ సేక్ అవ్వడానికి. అందుకే ఈ ఒక్క బ్లరీ లీక్ కి కూడా ఇంత హైప్ వచ్చింది. మరి ఇంకా డేంజరస్ విషయం ఏంటంటే ఇప్పుడే ఇలా లీక్స్, ఏఐ ఎడిట్, ఫేక్ పిక్స్ సర్క్యులేట్ అవుతుంటే రిలీజ్ దగ్గరికి వెళ్ళేసరికి సోషల్ మీడియా మొత్తం స్పిరిట్ ఫీవర్ మండిపోతుంది. ఫ్యాన్ వార్, ఏఐ ఎడిట్స్, ఫేక్ లీక్స్, థియరీస్, క్యారెక్టర్ ప్రెడిక్షన్స్ అన్ని పీక్కి వెళ్ళబోతున్నాయి. కానీ ఫైనల్గా ఒక మాట, ఈ ఫోటో లీక్ అయినా ఫేక్ అయినా ఒక్క విషయం మాత్రం అన్డినైలబుల్, స్పిరిట్ కోసం ఆడియన్స్ వెయిటింగ్ డేంజరస్ లెవెల్లో ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ మెంటల్గా
ప్రిపేర్ అయిపోతున్నారు. వంగా గాడ్ కుకింగ్ అనే మాట ర్యాండమ్ గా రావట్లేదు, ఎందుకంటే ఈ కాంబో మీద జనాలకు భయం కూడా ఉంది, హైప్ కూడా ఉంది. మరి నిజంగా ఈ లుక్ అఫీషియల్ అయితే ఇంకా ఫుల్ రివీల్ రాకముందే ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. ఇందులో డౌట్ లేదు, స్పిరిట్ నెక్స్ట్ లెవెల్ మ్యాడ్నెస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు వెయిట్ చేయాల్సింది ఒక్కటే, వంగా అసలు ఏమి వండుతున్నాడు అఫీషియల్ గా బయటపడే రోజు కోసం వెయిట్ చేయాల్సిందే. మరి ఈ లుక్ రియలా, ఫేకా, ఏఐ జనరేటెడా? మీకు ఏమనిపించింది? ఎలా ఉంది ఈ లుక్ అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు.